శ్రీరామ్ హనుమంత్ గారు. జై శ్రీరామ్ నాన్న. ఆ, ఆ. నీ ఫస్ట్ నుంచి చెప్పు నీ యొక్క నువ్వు చర్చిలో పోయినావు కదా గొర్రెలాగా మారి. అవునా, అక్కడ నుంచి ఎందుకు, ఎవరు మార్చిండ్రు, నువ్వు ఎలా మారాల్సి వచ్చింది? అంటే నాకు ఒక పేదరికం ఉండదన్నా. అంటే పేదరికం వల్ల మా పూణెకు వచ్చిన, పూణె రాష్ట్రానికి టాపీ పని కూలి పని చేసుకోవడానికి వచ్చిన. నాకు అక్కడ దిగడి పని వెల్ఫేర్ పని చేస్తే నాకు ఎంత కొంత జీతం వచ్చేది. దాంట్లో 10% తీసి చర్చికి ఇచ్చేటోళ్ళు. అంటే నీకు ఎంత జీతం వచ్చేది, ఎంత చర్చికి ఇచ్చేవాళ్ళు? అంటే నాకు వారానికి అప్పటి కాలంలో నాకు 200 రూపాయలు ఇట్లా వచ్చేది. ఇప్పుడైతే నాకు చాలా రివ్యూ వస్తున్నది, కానీ అప్పుడు చాలా తక్కువ వచ్చేది. అప్పుడంటే ఎప్పుడు, ఏ సంవత్సరము, ఏ కాలం, ఏ సంవత్సరము, ఎంత వచ్చేది? 2012లో సార్. 2012లో ఎంత వచ్చేది? 2012లో నాకు వారానికి 3000 వచ్చేది. 3000? ఏం పని చేస్తే 3000 వచ్చేది? హెల్పర్ పని. హెల్పర్ పని అంటే తాపీ మేస్త్రి. తాపీ మేస్త్రి కింద అందించేది, సిమెంట్ కలిపి అందించేది. అప్పుడు మా కాక చిన్న అయినా పూణెలో టేకదారి పని అంటే కాంట్రాక్టర్ పట్టుకునేటప్పుడు. ఏ కాంట్రాక్ట్ చేస్తున్నాడు? మీ బిల్డింగ్ సిమెంట్ ఇట్లా బిల్డింగ్ కట్టించేది, కన్స్ట్రక్షన్ వర్క్. అప్పుడు నాకు అన్నాడు, నువ్వు చర్చకోతు అంటే ఇంకా బాగా పడతావు, నువ్వు ఒక్కడే వచ్చినావు కదా అంటున్నాని నాకు అన్నప్పుడు నాకు బాగా ఎవరు అన్నారు ఆ మాట? మీ కాకనా? మా కాక అన్నాడు. మా అప్పకి అంటే దేవుడు అంటే పడదు. మా కాకకు మా కాక కనేటోడు, నువ్వు ఆ దేవుడు. నీ కాక కాడికే నువ్వు పని చేయనీకి పోయినావు. మామూలుగా పని చేయనీకి పోతే బేల్దారి పనికి, దాంట్లో వచ్చేసి మీ కాకనే క్రైస్తవునిగా మారమని చెప్పిండు నీకు. చెప్తే నేను చర్చిలో పోయి పొద్దంతా పని చేసుకొని రాత్రి చర్చి పనులు చేసేటప్పుడు నాకు ఒక ఇంటికి ప్రేయర్ చేసుకుని నాకు అధికారిగా చేసిండ్రు. చేస్తూ అట్లా 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 నేను అదే సేవలో పెద్దగా అయిపోతా ఒక 4 వీలర్ చేసుకుని నన్ను మారుతి సుజుకి, ఇంకా ఒక సైకిల్ మోటార్ తీసుకుని. చెప్పండి. అప్పుడు ఏమైందంటే సేవ కోసము నాకు 4 వీలర్ ఇవి అంటే చెప్పిండ్రు, ఇచ్చిన. ఎంత అప్పు పెట్టి తీసుకున్నావు? నీకు వచ్చే డబ్బులలో అప్పు పెట్టి తీసుకుని సొంతం పైసలు క్యాష్ ఇచ్చి తీసుకుని నాకు వచ్చే డబ్బులలో. సెకండ్ హ్యాండ్ అన్న, కొత్తది కాదు. సెకండ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు దేనికోసం తీసుకున్నావు? దేనికోసం అంటే తిరగనికన్నా, ఇక్కడ చర్చకు అక్కడ ఇక్కడ తిరుగుతాం కదా, జర ఉద్యోగంలో బాగుపడ్డాను అంతే. నేను సూపర్వైజర్లకు అందరికి వర్క్ చెప్పనికుంటే మా కాక కాంట్రాక్టర్ ఉండే, నేనేమో అందరికి చెప్పనీకి ఉన్నప్పుడు జర ఉండాలా, చర్చికి వెళ్తాం కదా, నీట్గా ఉండాలి అని తీసుకుని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీ దేవుని సేవకి ఇస్తే నీకు ఇంకా 2 గంటలు ఇస్తారంటున్నాని అది తీసుకున్నారు. తీసుకున్నాక ఇక అంతలోపట నేను మ్యారేజ్ అయింది నాది. మ్యారేజ్ అయితే ఇక మా భార్య డెలివరీకి ఉండే సార్. డెలివరీకి ఉంటే నాకు అన్నాడు, నేను కష్టపడి అప్పుడే డబ్బులు సంపాదిస్తుంటే నా దగ్గర 20,000 ఉండే సార్. 20,000 ఉండే నీ దగ్గర ఉంటే అన్నారు, నీకు వెళ్ళేసి నింపినా అంటే నీకు ఆ పైసలు డబ్బులు అవుతారా, ఆ డబ్బులు ఏంటిది నీ వద్ద పెట్టుకుంటావు అని చెప్పి తీసుకున్నారు. నేను నా భార్య డెలివరీకి ఉండదు, నాకు పైసలు అవసరం ఉండదు అంటే, నీవు కట్టిన వెంబడే నీకు 40,000 ఇస్తానంటే చెప్పిండ్రు. దేనికి కట్టిన వెంటనే 40,000 ఇస్తా అన్నారు? నీ 20,000 కట్టి వెళ్ళేసి నింపినా అంటే నీకు మళ్ళీ వెంటనే లోన్ శాంక్షన్ చేసి నీకు 20 బదులు 30,000 ఇస్తానని చెప్పిండ్రు. ఎవరు అన్నది? పాస్టర్ చిన్న ఆయనకు ఇంకొక అన్న ఉన్నాడు. మీ కాకాకు ఫ్రెండ్, మీ కాక ఫ్రెండ్. ఇక అన్నప్పుడు ఇక అన్ని తనకి ఇచ్చిన వెంటనే అతను తీసుకున్నాడు. ఇక అప్పటి నుండి నాకు అక్కడ బాగొట్టపోయా, దాని లోపట బాగొట్టాడు. నేను విజయప్రసాద్ రెడ్డి అన్ని మీటింగ్ ఉంటది కదా,
ఇక్కడ పోయి అంతా నాన్న తిప్పలు పడుతుంటే ప్రేయర్కి పోయి అతని మెసేజ్ విన్నటప్పుడు అన్న కరుణకర్ సుబ్న అన్న నాకు మెసేజ్లు అంతా యూట్యూబ్లో వస్తాయి కదా. అంతే అంతే. అప్పటి నుండి చూసినప్పుడు నాకు అనిపించింది బైబిల్ అన్న ఫస్ట్ నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క అధ్యాయం చదివి. అంటే నిన్ను ట్రాప్ లో పడేసింది విజయప్రసాద్ రెడ్డి? లేదన్న, నా కాక చిన్న అయిన వాడు చేసి మనము ప్రార్థన చేసేటప్పుడు యూట్యూబ్ లో వీడియోలు వస్తాయి కదన్న. ఎంత డబ్బులు పోయినాయి? నాయి 40,000 పోయినా. 40,000 తీసుకొని మాయ మాటలు చెప్పి మీ కాక రమ్మని, బేల్దారి పనికి రమ్మని. మీ కాక వచ్చేసి పాస్టర్. మా కాక కాదు, మా కాక కండక్టర్, మా కాక ఫ్రెండ్ చర్చ్ పాస్టర్. పాస్టర్ అయితే అలా ట్రాప్ లో పడేసి నీ కాడ 40,000 తీసుకున్నాడు మీ కాక ఫ్రెండ్ చర్చి పాస్టర్. ఇచ్చిండా మళ్ళీ నీకు? మళ్ళీ అది దేవునికి ఇచ్చినావు నువ్వు, మళ్ళీ నీకు ఇవ్వడం జరగదు, అది దేవునికి ఇచ్చినప్పుడు నీకు ఎట్లా చేయాలంటున్నాను. నీకు 4-వీలర్ కూడా నంబర్ సెట్ చేస్తే ఆ కారు కూడా నా పేరు మీద ఉంది, ఇంకా రిజిస్టర్ కూడా చేసుకోలేదు వాళ్ళ మీద. ఇక పోతే అని నా బతుకు నేను బతకాలని, నాలాంటి బాధలు ఇంకా ఎవరు పడగదా అని ఉద్దేశంతో ఇక ఎంతో అంత మీకు వాట్సాప్ గ్రూప్ దొరికింది. 40,000 ఇవ్వలే నీకు 40,000 ఇవ్వలే. కానీ నువ్వు 40,000 ఎందుకు ఇవ్వలేదు, ఈ పాస్టర్లు ఎందుకు ఇలా మోసం చేస్తుండ్రు అని యూట్యూబ్ లో వీడియోలు చూడడం వల్ల నీ కరుణాకర్ వీడియో తగిలింది నీకు. తగిలిన తర్వాత ఇంకా మారి నువ్వు కట్టర్ హిందూగా మారినావు. కట్టను హిందూగానన్నా. ఇప్పుడు నేను అంటే నాకు ఆ పాత జాతకాలు వస్తే ఇంత ఏడ్చేటో నాన్న, ఒంటరిగా నాకు అమ్మ నాన్న ఎవరు సపోర్ట్ లేనప్పుడు. అంటే ఆ చర్చికి పోయేటప్పుడు ఎన్నాళ్ళు చర్చికి పోయినావు? నేను 10 సంవత్సరాలు పోయిన. 10 సంవత్సరాలు దినం పొద్దున్న 4 గంటలకు లేచి బైబిల్ చదివి. ఎంత దశం భాగం ఇచ్చావా? నీ 10 సంవత్సరాలు పోయినావు కదా, నువ్వు పోయినప్పుడల్లా ఎంత దశం భాగం ఇచ్చావా నీ చర్చి పాస్టర్కు? మినిమం అంటే గుర్తు లేకుంటుందన్న, మనం ఇన్ని 10 సంవత్సరాల్లో ఇచ్చినామంటే ఆ దాసం లేకుంటది. ఎక్కడ చర్చికి పోయింది? ఎక్కడ చర్చికి? పూణేలో చర్చికి. ఆడ ఇంటర్నెట్ లో కూడా వస్తుందా నా చర్చ్ కొడితే నేరేడు వారికి చర్చ్ అంటే. మహారాష్ట్రలో ఎంత దశం భాగం ఇచ్చేవా నీ వారం చర్చికి పోయినప్పుడు? వారానికి 2,000 ఉంటదన్న. 2,000 ఖచ్చితంగా ఇవ్వాలి దశం భాగం ఆ చర్చి పాస్టర్కు నువ్వు. నాది ఇంకా వేరే ఇంటికి కూడా నేను పేరు పోతా కదన్నా, పేరు పోయి ఆ దశం భాగం జబ్ చేసి ఆ చర్చ్ కట్టరాలి నేను. 10 సంవత్సరాలలో ఎంత ఇచ్చింటు? నీ వారానికి 2,000 అంటే 10 2 20 వచ్చేసి 20 లక్షలు దాకా ఇచ్చింటావు. ఏమన్నా అంతగానో ఇచ్చలేకుండా 20 లక్షలు అంటే ఎంత అయింటదేమో. అది మినిమం 20 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. అంత డబ్బులు పోగొట్టుకున్నావు. పోగొట్టుకున్నానా? నా భార్య డెలివరీకి ఉన్నప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి లేదు. భార్య ఇంకా 8 రోజుల్లో ఏం చేసినావు అయితే అప్పుడు వేరేతో మా సహకారులతో అప్పు తీసుకున్నా. నాకు ఎట్లా నా పరిస్థితి బాగాలేదంటున్నాను, అప్పు తీసుకొని నేను డెలివరీ చేయించుకున్నా. నీ భార్య డెలివరీకి వచ్చినప్పుడు నీకేమన్నా ఇవ్వలేదా? చర్చి పాస్టర్ నీ భార్య డెలివరీకి ఉంది కదా, చాలా కష్టాలు ఉండవని నువ్వేమన్నా అడగలేదా డబ్బులు? నీకు 40,000 ఇచ్చినా నా భార్య డెలివరీలో ఉంది, నువ్వు ఇచ్చవా ఇయ్యవా అన్నప్పుడు ఏమన్నాడు వాడు గొర్రెగాడు? నువ్వు ఎప్పుడు నాకు ఫోన్ చేయకు, నువ్వు ఎప్పుడు నాకు ఫోన్ చేయకు అంటున్నాడు. అసలు నేను అన్నా నీ దేవుడు ఉంటే ఆడంటాడు చూపెట్టు అంటున్నంటే, నీ నెత్తిలో మెదడు లేదు అంటున్నాడు. నీ నెత్తిలో మెదడు ఉంటే చూపెట్టు, అప్పుడు నేను యేసు ప్రభుని చూపిస్తాను నీకు అంటున్నాడు. ఇక అప్పుడు నాకు ఫోన్ చేయకని ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ చేస్తే. అయితే చాలా మోసపోయినావు అయితే చర్చి గొర్రె వల్ల. ఇప్పుడు ఒకరొకరి మనస్తత్వము వేరే వేరే ఉంటుందన్న. నా హృదయం మాత్రం అయితే వాడు యేసు ప్రభు వాక్యాలు చెప్తుంటే నేను ఏడ్చిన నిజమని. అన్ని కళ్ళు. అంటే ఎన్ని రకాల ప్రార్థన చేసేవాడివి చర్చి పోయేటప్పుడు? ఇప్పుడు వాడు పాస్టర్ వాడు పిలుస్తాడు కదా. ఇంకా ఏమిలే, ఫస్ట్ నేను నన్ను పెట్టిన గ్రూపులు అంటే నేను దగ్గర దొరికిన అంటారు నన్ను పెట్టేది, నాకు ప్రార్థన నడిపించనేది. నేనేమో ఏడ్చుకుంటే వాళ్ళకి ప్రార్థన చేసి. అంటే నేను చెప్పేదానికి అర్థం చెప్పు. ఇప్పుడు నువ్వు ఎన్ని రకాల ప్రార్థన చేసేవాడివి? మోకాళ్ళ ప్రార్థన, నెత్తిన గుడ్డేసుకొని ప్రార్థన చేసేవాడివా, లేదంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేలాగా ప్రార్థన చేసేవాడివా? ఏం చేస్తావు?
ఒకసారి నేను అడవులకు ప్రార్థన చేయడానికి పోయినా. అంటే అడవిలో సమాధులు ఉన్నాయనే? సమాధి లేదు, అక్కడ ఎవరు లేకుంటారు కదా, ఎంత అయితే అంత ఏడ్చుకుంటే ప్రార్థన చేద్దామని పోయినా. ఎవరు ఎందుకు పోయినావు? ఎవరు చేయమన్నారు? ఎందుకు పోయినావు? అదే పాస్టర్ చెప్పింది, నువ్వు నీకు ఏం మేలు కలగదు కదా, నీ ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తావంటే దేవుడు నీ మొర్ర వింటాడు అని చెప్పిండు. సాయంత్రం పూట 6 గంటలకు నాకు పని చుట్టయింది. చుట్టయిన వెంటనే నేను ఇక్కడ అవుట్ ఆఫ్ ఊరికి పోయినప్పుడు అక్కడ అడవిలాగా ఉంటది కదా, అక్కడ మోకరించి ఇంత ఏడుస్తుందా, అప్పుడు ఒర్లు ఏడుస్తుందా. మోకాళ్ళ మీద పడి నెత్తిన గుడ్డేసుకొని ఇంకా ఏడుస్తుండవు. ఏడ్చేసి ప్రార్థన చేస్తే ఎలా చేసినావు ప్రార్థన నాకు కొంచెం చెప్తావా? ఓ ప్రభువా, ఓ యేసయ్యా, నాకు కాపాడవా, నాకు ఎవరు హెల్ప్ చేయకొచ్చిండ్రు, నా తల్లిదండ్రులు లేరు, నేను ఒంటరిగా ఈడ ఉందా, ఎంత కష్టపడితే కూడా నాకు మేలు కలగది. అది కాదు, అది ప్రార్థన అనరు. ప్రార్థన వేరుగా ఉంటది, నువ్వు కరెక్ట్ గా చెప్పడంలే. నాకు అట్లనే చెప్పిండ్రు. నాకు ప్రార్థన చేసేటోళ్ళు ఏమంటానంటే, మన కష్టాలు ఇప్పుడు నేను నా కష్టాలు నువ్వు ఎట్లా చెప్తున్నా అట్లనే దేవుడి దగ్గర చెప్పుకోరా అంటే నాకు నేర్పిండ్రు. నేను పుట్టుకతోటి క్రిస్తవుని కాను, నాకేం తెలియదు. అంటే నువ్వు కొంచెమైనా నువ్వు 10 సంవత్సరాలు చర్చికి పోయినప్పుడు ప్రార్థన చేసింటావు కదా, ప్రార్థన గురించి నువ్వు క్లుప్తంగా చెప్తావు. ఓ దేవా, ఓ తండ్రి నా అని చేస్తారు కదా. అంటే దాని ఒకటి ఇది లేకుంటే ఇప్పుడు నాకు బాధ వచ్చిందంటే నీ దగ్గర అడుకున్నానంటే యా పద్ధతితో అన్న అది హృదయంలోకి వెళ్ళి వచ్చే ఆలోచన బట్టి నిన్ను అడుగుతాం కదా, అదొక పద్ధతి లేకుంటది కదా. ఎట్లా ప్రార్థన చేసినావు కొంచెం ఆ ప్రార్థన చెప్పు క్లుప్తంగా, బెనివేని చెప్పు. అదే యేసయ్యా, ఓ ప్రభువా, నాకు బాధలు చేసి అంటున్నట్టువి, నాకు బాధలు నీళ్ళు తీర్చలేదు, నాకు నిత్య జీవాన్ని ఇస్తావు, నువ్వు గొప్ప దేవుడివి, లోకాన్ని చేసిన దేవుడివి, నువ్వు నాకు సాయం చేయి, నన్ను ఆశీర్వదించు, నన్ను ఏంకి మర్చిపోయినావు, నన్ను ఏంకి నువ్వు విడిచిపెట్టినావు, నాకు ఏంకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే వచ్చిందా ఇంకా దేవుడు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయా ప్రార్థన చేసేటప్పుడు నీకు? అంటే నా అంత బాధ అక్కడ చుట్టూ వాకింగ్ చేసేటప్పుడు వచ్చి నా దగ్గర వచ్చిండ్రు. వచ్చి నాకు అంటున్నారు, నువ్వు ఏంకి ఇంతగానో ఏడుస్తున్నావు, ఏంకి ఇంతగానో ఒర్లి ఏడుస్తున్నావు, నువ్వేంకి అట్లా చేస్తున్నావు అంటే నన్ను అడుగుతున్నారు. నేనేం చెప్పాలి అప్పుడు? నిన్ను ఎవరు కొట్టి చెప్పరా, నీకు పోయి మేము అడుగుతాము, ఎవరన్నా కొడితే చెప్పు, మాకు పోయి అడుగుతాం, నీకు ఎవరు పేమెంట్ ఇవ్వలేరా, నీకు ఎవరు అన్యాయం చేసి అంతగానో ఏం చేడుస్తున్నావు, నువ్వు ఏమో జరిగింటది, నువ్వు ఇంతగానో ఏ రోజుకి కారణం నీకేమో జరిగింటది అని అంటారు. కళ్ళకు నీళ్ళు వచ్చినాయా ప్రార్థన చేసేటప్పుడు? కండ్లకు అంటే ఇట్లా కండ్లకి నీళ్ళు ఇట్లా కారిపోయి చెట్టు మింకెళ్ళి వాడతాయి. నాకు చాలా ఏడుపుకున్నాం. ఎవరన్నా మాట్లాడితే ఇంకా తర్వాత ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు తర్వాత ఏం జరిగింది? ఇంకా ఇక నేను ప్రార్థన చేసుకుంటుండా దేవునికి అంటున్నాను. అంటే ఇదేం ప్రార్థన రా బాబు, నువ్వు ఎవరు చెప్పారు నీకు ఇట్లా చేయడం అంటున్నాను అండ్రి. అంటే నీకు ఇంటికి వచ్చినప్పుడు ఇక నాకు ఏమి అంటే ఏడ్చి నా శరీరంలో తాకట్టు ఉండేది కదా, అంత అశక్తకి గురైపోతుంది. నేనే టెన్షన్ పెట్టుకుంటుంది, ఎప్పుడు బాగుపడతా అని. ఎప్పుడైతే నేను దేవుని నడిచినానన్నా, నేను ఎంత మంచిగానంటే పూణేలో ఫ్లాట్ తీసుకున్నా. ఫ్లాట్ తీసుకున్నావు నువ్వు పని చేసిన డబ్బులతో? పూణేలో ఫ్లాట్ తీసుకున్నా, సొంతంగా ఫ్లాట్ ఉండదు, సొంతంగా నేను 4గురికి పని చెప్తా, ఇప్పుడు మంచిగా అన్నం తింటా, బాగా పెయ్యి నిండా ఉన్నాను. అప్పుడు అంటే ఇంత సన్నం ఉంటుంటే ఏడ్చేసి ఇక ఏమి అంత పని చుట్టుకున్నాక నువ్వు అక్కడ ఇప్పుడు నువ్వు యేసుకు ప్రార్థన చేసినప్పుడు యేసు ఏమన్నా వచ్చిందా నీ కాడికి? నాదే పోయిందన్నా. యేసు దగ్గర పోయినప్పుడు నేను చెప్పేదాని సమాధానం చెప్పు కరెక్ట్ గా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినావు, కిందికి మోకాళ్ళ మీద వంగి నెత్తి మీద గుడ్డ కప్పుకొని కళ్ళమ్మ నీళ్ళు వచ్చేటట్టు ప్రార్థన చేసినావు. ఏమన్నా యేసు వచ్చిందా నీ కాడికి? నాకు యేసు రాలేదు, నా ఎవ్వరు రాలేదు, ఎవ్వరు సాయం చేయలేదు. చెప్తా ఇంకా దీనికి నేను చెప్తా ఈను. నీ కాడికి యేసు రాలేదంటే యేసును చంపేటప్పుడు యేసుకే దిక్కు ఎవరు లేరు. యూదులు అంటారు, మన భాషలో వచ్చేసి యాదవులు అంటారు, ఆ భాషలో వచ్చేసి యూదులు. వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ యేసు అనే వాడిని పట్టుకొని బల్లాలు తీసుకొని చెక్కి పెట్టిండ్రు, చంపేసిండ్రు వాడిని. వాడిని చంపేసేటప్పుడు వాడు ఏమంటాడంటే యేసుగాడు, ఓ దేవా నన్ను ఎందుకు విడిచితివి. ఆ భాషలు ఇబ్రూ భాషలు వచ్చేసి ఏలి ఏలి లామా సబక్తక అని అంటాడు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు సచ్చిన గుడ్లను మనము చెట్ల మీద ఎట్టేస్తామో అలా వాళ్ళు ప్లస్ గుర్తు పెట్టి ఎవడన్నా తప్పు చేస్తే ఆ రాజ్యంలో వాళ్ళు ప్లస్ గుర్తు పెట్టి దానికి ఏలేసేవాళ్ళు మేకులు కొట్టి.
అలా కొట్టి చంపేటప్పుడు ఎవడే రాలే దిక్కు, అంటే ఆయన దేవుడు అయితే కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలి కదా. అంటే ఇప్పుడు నీ మైండ్ ఖాళీగా ఉన్నప్పుడు ఈ పాస్టర్ గొర్రెలు ఏం చేస్తారంటే మిమ్మల్ని దోసుకోవడానికి మాయమాటలు చెప్తారు. మాయమాటలు చెప్తారు. ఆ కోవకు చెందినోడే వీళ్ళు, ఈ క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు, ఈ గొర్రెలే ఇంకా. అర్థమైందా? అర్థమైందన్న. అది ఇంకా అలా జరిగి ఎలా మారినావు, ఎలా నువ్వు బయట కొన్నావు? ఎలా అంటే అన్న ఇక కరుణాకర్ అన్నది మెసేజ్ విన్నా కదా నేను. ఎవరు చెప్పిండ్రు కరుణాకర్ అన్న వీడియోలు చూడమని? ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ని నేను ప్రతిదినం చూస్తుంటాను. విజయ్ ప్రసాద్ రెడ్డి తోటి డిబేట్ చేసింది కదా అన్న కరుణాకర్ అన్న. ఆ డిబేట్ లో చాలా మంచిగా చెప్తుండ అన్న. అప్పటి నుండి మన అన్న గోపన్న ఛానల్ కూడా నేను చాలా చూస్తా, ప్రతి వీడియో నేను చూస్తున్నది. ఒక కాన్ఫిడెన్స్. ఎన్ని రోజులకు మారినావు ఆ వీడియో చూసిన తర్వాత, కరుణాకర్ అన్న వీడియో చూసిన తర్వాత? 2016లో అన్న. 2016 నుండి నేను స్టార్ట్ అయినా అక్కడ, నేను వెళ్ళ విడుచుకుంటూ వచ్చిన అక్కడ నుండి. ఇంకా ఎన్నిలో దాని దరిద్రాన్ని వదిలేసినావు పూర్తిగా, క్రైస్తవం అనే దరిద్రాన్ని? 2 సంవత్సరాలైనా. 2 సంవత్సరాలు. ఇప్పటికి బైబిల్ ఉండే, అప్పటి బైబిల్ నేను ఇప్పుడు చదువుకుంటా కానీ ఇప్పుడు వేరే రకంగా చదువుకుంటున్నాను. ఒక్కొక్క వచనంలో అర్థం చేసుకుని చదువుకుంటా ఇప్పుడు. నువ్వేమో బాగా ఎపిసోడ్లు చేస్తుండవు, బాగా చేస్తుండవు, కష్టపడుతుండవు పాపం. అవునా. మీలాంటి వాళ్ళకు, మాలాంటి తెలిసిన కట్టర్ హిందువులు ఏదైనా చెప్పకపోతే అది మాదే తప్పు అన్న. అసలు మన దగ్గర, మీ దగ్గర ఇప్పుడు మాటలు వింటుంటే ఎంతో ఉత్సాహం కలుగుతుంది అన్న శరీరంకి. అట్లా ఉత్సాహం మాటలు నాకు వినాలని చాలా ఆశపడుతుంది అన్న. ధైర్యం చెప్పేటోళ్ళు కావాలి. ఫస్ట్ కూడా వాళ్ళు నాకు క్రైస్తవులు ఇట్లా నీలాకనే ఫోన్ చేసి చెప్పేటోళ్ళు, కానీ ఏం క్రియల రూపంలో నాకు ఏం చూపెట్టలే వాళ్ళు. క్రైస్తవం అంటేనే దోపిడి అన్న, దోపిడి. నీ దగ్గర వారానికి 2000 దోస్తారు దశం భాగం అని. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి మెక్కుతారు, తిన్నప్పుడు నీ ఇంటికి వస్తుండ ఈ రోజు అన్ని రెడీ చేయమంటారు. వచ్చిండ్రా నీ ఇంటికి? ఎన్నిసార్లు వచ్చిండ్రట? ప్రతి వారం వస్తారన్న, ప్రతి వారం వస్తుండ్రి. వచ్చేది 5-6 మంది బాగా చికెన్ మటన్ బాగా మెక్కి నీ కాడ మళ్ళీ డబ్బులు తీసుకొని నూకుతారు, తీసుకొని పోతారు. ఎంత నష్టపోయింటో వాళ్ళ అన్న. ఇప్పుడు ఆ పాస్టర్ కూడా అన్న చర్చి కోట కదా, వెంటనే ఇట్లా ఫోన్ చేసి మాట్లాడతా అన్న. ఇప్పుడు ఆది కాండంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు వెలుగు చేయమన్నాడు, ఆ వెలుగు యాండ చూపెట్టన్నా జరా అంటే అడుగుతా నేను. చూపెట్టలేకపోతారు. ఇక ప్రతి ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఏం జవాబు చెప్పలేకపోతారు. ఇంక అప్పుడు మాకు ఫోన్ చేయకు, మాకు నీకు సంబంధం లేదు అంటానంటారు. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ మొత్తం చెప్పారు, అక్కడక్కడ పాయింట్లు ఉంటాయి కదా, అవి చెప్తారు. తర్వాత నువ్వేదన్నా ప్రశ్న అడిగినావు అందుకో, ఇంకా నీతో మాట్లాడరు, నీకు సైతాను పట్టింది, నువ్వు పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు అంటారు. నువ్వు ప్రశ్నలు అడిగినావు అందుకో. వీళ్ళైనా ఇప్పుడు ఈ గొర్రెలైనా, గొర్రె మతం వాళ్ళైనా పంది మతం వాళ్ళైనా అంతే, వాళ్ళు వీళ్ళిద్దరు ఒకటే అనేది. నువ్వు ప్రశ్నించిన అందుకో నిన్ను పక్కన పెడతారు, బహిష్కరిస్తారు, నీతో మాట్లాడరు, ఇంకా నీకు సైతాను పట్టింది అంటారు. ఇప్పుడు దాంట్లోకి ఇంకా నువ్వు ప్రశ్నించడం మొదలు పెడితే ఇంకా వాళ్ళకు దోసుకోవడానికి అవకాశం ఉండదు కదా. ఉండదు కదా. అందుకు ఇప్పుడు ఏమంటాడు అన్న, నాకు ఎప్పుడైనా నీ వద్ద నేను ₹1 తీసుకున్నానా, ఎప్పుడైనా నాకు ₹1 ఇచ్చినావా అంటాడు. మస్తు తిన్నాడు, మస్తు చేసింది, కానీ నువ్వు ఎప్పుడు నాకు ₹1 ఇచ్చలేరు అంటాడు. నువ్వు చాలా విషయాలు చెప్పినావు, నువ్వు చర్చికి పోయినాయి. మళ్ళీ ఇప్పుడు 3 విషయాలు చెప్పు బెనబెన నేను అన్నదానికి. నీ దగ్గర వారానికి ఎంత తీసుకుంటే వాళ్ళు ఈ చర్చి పాస్టర్లు చర్చికి పోయినప్పుడు? నువ్వు నా దగ్గర వారానికి 7,000 జీతం ఉంటే 7,000 వస్తుంది అన్న వారానికి. ఆ 7,000 10% ఎంత వస్తుంది అంత తీసుకునే వాళ్ళు. ఇంకా మళ్ళీ వేరే ఇళ్ళకి పోయి నేను సెల్ మీటింగ్ అని ఇళ్ళకి పోయి ప్రార్థన చేసుకుంటూ వాళ్ళతో కూడా డబ్బులు తీసుకుంటుంటే అది ఇది మొత్తం కలిపి చర్చిల నుంచి ఆడ ఎంట్రీ చేసి ఒక స్మార్ట్ కార్డ్ ఇచ్చిండ్రు నాకు. ఇట్లా పైసల నుంచి వస్తుంటాయి. అలా మోసపోయినావు నువ్వు.
చాలా మోసపోయినా. అసలు ఆ మోసపోవడానికి ఇప్పుడు కారణం ఏమిటంటే నా బలహీనతను వాళ్ళు ఉపయోగం చేసుకుంటారు. నా మేలు చూసుకున్నప్పుడు వాళ్ళ మేలే చూసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు. నేను చెప్తా ఈయన ఇప్పుడు ఇప్పుడు హిందువులు జాగృతం కావాలి. ఇప్పుడు గొర్రెలైన వాళ్ళు బయటికి రావాలంటే నీ సందేశం ఏమిస్తావు వాళ్ళకు? నా సందేశం ఏమంటే నా లోపల కాన్ఫిడెన్స్, నా మాటలు విని వాళ్ళకి నచ్చనంటే నా నిజాయితీ వాళ్ళకి నేనేది అది కాదు ఇప్పుడు గొర్రెలైనరు కదా చాలా మంది నష్టపోతుండ్రు కదా. అవును. వాళ్ళకు నువ్వేం ఇన్ఫర్మేషన్ ఇస్తావు బాగుపడడానికి, బయటికి రావడానికి? వాళ్ళు బాగుపడడానికి అంటే అక్కడ వచనాలు రిఫరెన్స్, ఇప్పుడు నువ్వు ఒక వచనం చూపించడం అన్న బైబిల్ ఒక పక్క రాసినావు, అక్కడ మన భగవద్గీత ఒక పక్క రాసినావు. ఇప్పుడు దాంట్లో చూసుకుంటే చాలా దాంట్లో తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి అన్న వీడియోలో. ఎలా బాగుందా? టైటిల్ చెప్పు, దాని పేరు. టైటిల్ అంటే భాగవతము ఒక పక్క పెట్టినావు, మన బైబిల్ ఒక పక్క, భాగవతం ఒక పక్క పెట్టిండు. బైబిల్ దేవుడు చెప్పేటి విషయాలని, మన భగవద్ దేవుడు చెప్పేటి విషయాలని చాలా క్లుప్తంగా మంచిగా చెప్పిండ్రా మీరు. మనం చెప్పకపోతే ఎట్లా చెప్పు? మీలాంటి వాళ్ళని ఎలా బయటికి తీసుకొని రావాలి? అందుకన్నా ఇప్పుడు నాకు ఉత్సాహంగా ఉండదంటే ఆ రొచ్చులకి వెళ్ళిందంటే ఇంకా దానికంటే డబ్బులు ఇక్కడ చేయబుద్ధి అవుతుంది. నాకు ఎంత రెవెన్యూ అవసరం లేకపోయినా కానీ ఏమైనా అయితే పని నాకు మన సోదరులు కదా అన్న, నిజం తెలుసుకోవాలి కదా, అబద్ధాన్ని నిజం అని నిరూపించుతారు కదా. ఈ అబద్ధంలో పడకుండా ఎట్లా చేయాలంటే ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎట్లానో, మనం కష్టపడకపోతే మనకు ఎంత భోజనం తిండి ఉంటలేదు. అట్లని ఎంత అయితే అంత చేస్తాను. అయితే బాగా నువ్వు వివరించి బాగా చెప్పినావు. నువ్వు చర్చికి పోయి నువ్వు నష్టపోయింది, తర్వాత నువ్వు పడిన కష్టాలు, ఆ చర్చికి పోవడం వల్ల ఏమీ లాభం లేదు, మనమే నష్టపోతాము, దానివల్ల పాస్టర్లు బాగుపడతారు. ఈరోజు సైకిల్ మీద వచ్చినాడు కారులో వస్తాడు, కారులో వచ్చినాడు రేపు విమానంలో వస్తాడు. దానివల్ల హిందువులకు నష్టమే చర్చికి పోవడం వల్ల. ఎవరికైనా చర్చి పోయేటోళ్లకు వాళ్ళ దగ్గర డబ్బులు పోవడమే కానీ వాళ్ళకి ఏం రాదు అనేది నీ ఉద్దేశం. అదే కదా నువ్వు అనేది? అది చాలా క్లుప్తంగా చెప్పినావు. ఇప్పుడు నువ్వు సాటి హిందువుడవు, నేను సాటి హిందువుడు అనుకో, ఇప్పుడు నేను బాధపడుతూ నువ్వు చూసి ఊరుకుంటలేవు కదా అన్న, నిజం చెప్తావు. ఊరుకోము, ఎందుకు ఊరుకుంటాము? అది బాధలో ఉన్న వ్యక్తికి మనము సాయం చేసినామంటే ఆ వ్యక్తి ఆటోమేటిక్ మన మంచితనం చూసి దానితో గ్రహిస్తాడు. బాధలో ఉన్న వ్యక్తి కరెక్టే. దాంట్లో ముసుగులో నిండి అనుకో, ఆ చర్చలా దాంట్లో బాగా రెవెన్యూ వస్తుంది, దట్టమన్స్ వస్తుంది, చంద వస్తుంది. అది తప్ప అంటే కూడా ఇడబడతాను, ఎందుకంటే దాని వల్ల అతనికి ఫాయిదా ఉండదు. సరే అయితే నువ్వు బాగా మంచి మాటలు చెప్పినావు. లాస్ట్ నేను అడిగింది నువ్వు సందేశం చెప్పలే. లాస్ట్ ఇప్పుడు ఈ పాస్టర్ల గురించి లాస్ట్ నీ సందేశం చెప్పు. పాస్టర్ల గురించి నేను చెప్తాను సందేశం ఏమంటే, ఇప్పుడు వాళ్ళకు నిజము వాళ్ళకి తెలియదు అన్న, కరెక్ట్. వాళ్ళకి ఏంటంటే ఈ బైబిల్ వాళ్ళకి ఇంకొకరు చెప్తుండ్రు, వీళ్ళు పోయి ఇంకొకరు చెప్తుండ్రు. కానీ వాళ్ళకు నిజం తెలియకపోతే ఇప్పుడు కొంతమందిని క్రైస్తవులుగా మార్చి ప్రార్థన ఎందుకు చెప్తుండ్రు అసలు? వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు అంటే వాళ్ళకు వేరే ఒక వ్యక్తి ఆ పాస్టర్కి ఒక నెత్తిలో నింపేసింది ఇదే సత్యం అని. అది కాదు, వాళ్ళు డబ్బుల కోసమా దేనికోసం అలా చేస్తుండ్రు అంటుండా? డబ్బుల కోసం చేసే మంది కొంతమంది ఉన్నారు, కొంతమంది తెలియక కూడా చేస్తున్నారు. అంటే తెలియక అంటే వాళ్ళకి ఇదే సత్యము, బాకీ అంతా తప్ప అని వేరే ఒకటి గౌడేలు చేసింది అతనికి. ఇప్పుడు బైబిల్ అంత తప్పు, బైబిల్ ఒకటి కరెక్ట్ అని వాళ్ళు నెత్తిలో నింపిండ్రు. నింపేటప్పుడు సార్ నా భాష అర్థమవుతుంది సార్, కర్ణాటక రాష్ట్రం ఇంకా అంత తెలుగు అంత స్పష్టంగా కూడా మాట్లాడలేకపోతా. ఏం తప్పేం లేదులే, బాగానే చెప్తుండు, ఇబ్బంది ఏం లేదు. హనుమంతు గారు బాగానే సూపర్ గా చెప్తుండ్రు. నేనేమంటా అంటే పాస్టర్లకు కూడా చాలా మందికి ఈ విషయాలు తెలివాయి. అసలు పాస్టర్లు ఉండరు. ఇంకా డబ్బు కోసం ఇప్పుడు ఎవరైనా సేవ వృద్ధి చెందిందంటే వాడు ఇడవాడు, ఎంత నిజం తెలిసినా కానీ ఇడవాడు, దాని వల్ల ఫాయిదా పొందుతున్నారు కదా. సాటి మనసు నష్టపోవడమే అతను చూస్తుంటాడు. ఎవరు చూసుకునేది సాటి మనిషి నష్టపోవడం? ఇప్పుడు బాగా గ్రో అవుతుంటాడు కదా మినిస్ట్రీలో అతని.
ఆహా, ఎవరు బాగా గ్రో అయ్యేది నష్టపోయేది చూసుకుండేది? ఇప్పుడు సంఘం వల్ల తనకు రెవెన్యూ వస్తున్నది, ఆ, సంఘం వల్ల అతనికి బాగుపడుతున్నాడు. ఉమ్, ఇప్పుడు ఆ సంఘానికి ఏం జరిగితే నాకేమి, నాకు వచ్చే డబ్బులతో నేను సుఖపడుతున్నా కదా, ఎదుటి వాడిని మోసం చేసి నేను బతకాలనే ఉద్దేశం కూడా చాలా మందికి ఉన్నది. ఆ, 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 తెలుసుకున్నా. ఇప్పుడు మా కాక ఫ్రెండ్ పాస్టర్ ఉండే కదా, నేను అన్ని కష్టాలు పడుతుంటే కూడా నాకు సపోర్ట్ చేసేవాడు కాదు. ఉమ్, నా వద్ద సపోర్ట్ కోరేవాడు కానీ తను మాత్రం నాకు సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. ఆ, అంటే దోసుకోవడం. ఇప్పుడు పాస్టర్లు అంటే దోపిడి. దోపిడికి మారు పేరు పాస్టర్లు. పాస్టర్లు ఇది ఆ, నేను ఏమి నీ బాగోగుల కోసము, నీ కోసం కాదు, నిన్ను గొర్రెగా మార్చి వాడు దోసుకోవడం కోసం నీకు మాయ మాటలు చెప్తుంటాడు. చెప్తుంటారు. అదే కదా ఉద్దేశం. అయితే ఇంకా నీకు ఇప్పుడు టాపిక్ చెప్తా. నీకు యూట్యూబ్ జై శ్రీరామ్ అయితే కొంచెం లైన్లో ఉండు, 1 మినిట్.